సో మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీకు ట్విన్స్ అని ఇందాక అన్నారు కదా, సో ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఫ్యామిలీ ఎలాగో ఉంటారు, అత్తగారు మామగారు హస్బెండ్ వీళ్ళందరినీ చూసుకుంటూ ఈ పిల్లల్ని ఎంత ఇప్పుడు పిల్లల ఏజ్ 7 years అంత చిన్న పిల్లలే మేనేజ్ చేసుకుంటూ మీకంటూ ఒక సపరేట్ టైం అయితే డెఫినెట్ గా కేటాయించకపోతే మాత్రం ఈ రిజల్ట్స్ అయితే రావు. సో మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? వాట్ విల్ అంటే డే ప్లాన్ ఎలా ఉంటుంది మీది? బేసిక్ గా అందరికి సపోర్ట్ అంటే ఇప్పుడు చాలా మంది ఉమెన్ ఏమనుకుంటారంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదండి, నేనేం చేయనివ్వరు, మా వారు నన్ను అది తినవ్వరు ఇది తినవ్వరు, నేను ఏమి చేయడానికి అవ్వదు, నేను అందుకే చేయలేకపోతున్నాను, ఎందుకే ఇంత వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను అని. ఫస్ట్ మీరు మారితే ఆటోమేటిక్ గా మీ ఫ్యామిలీ అంతా కూడా మారిపోతుంది. అది మీకు మీరు తగ్గే కొద్దీ మీలోని వెయిట్ లాస్ కోసం కాదు, కాన్ఫిడెన్స్ కోసం తగ్గండి. ఆ కాన్ఫిడెన్స్, అది ఇచ్చే కాన్ఫిడెన్స్ మీకు చాలా ఉంటుంది. నేను ఫస్ట్ అలాగే అనుకునేదాన్ని, నాకు ఏమైనా ఫ్యామిలీ సపోర్ట్ తక్కువైందా, ఇంట్లోని వర్క్స్ అన్ని ఎక్కువ పెట్టేసుకోవడం వల్ల నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నానేమో. కానీ అది కాదు, ఫ్యామిలీ ఎప్పుడు మనకి సపోర్ట్ ఇస్తుంది. ఎప్పుడు అంటే మనం నిరూపించుకున్నప్పుడు. సో నేను ఫస్ట్ అలా నిరూపించుకుంటూ ఉన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది అనేసి అనిపించింది. బికాస్ మనం అలా ప్రూవ్ చేసుకునేటప్పుడు ఏంటంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క తలో చెయ్యేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నా పిల్లలు కూడా స్టార్టింగ్ లో వాళ్ళు నన్ను చేయనివ్వరేమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎలాగా అంటే వాళ్ళు ఏదైనా మధ్యలో ఆపిన నా మంచి కోసం ఆపినట్టు అనిపిస్తుంది. ప్లాంక్ పొజిషన్ లో ఉంటుంటే కింద నుంచి దూరిపోవడం, పైనుంచి ఎక్కేయడం చేస్తుంటారు. ఓకే కొంతసేపు ప్లాంక్ హోల్డ్ చేద్దాం, ఏముంది వాళ్ళు ఇంకా కింద నుంచి ఉన్నారంటే మనం ఎలాగా పడం కదా, ఇంకొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేస్తా. అలా ఏదైనా పాజిటివ్ గా తీసుకోవాలి. మనం నెగిటివ్ థింకింగ్ పెట్టుకున్నామంటే ఎప్పుడు అదే దాంట్లో ఏడుస్తాం, నా బతికింతే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకుంటూ ఉంటాం. కానీ అదే పాజిటివ్ గా తీసుకొని నా బతుకేంటి, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఎలా ఉన్నాను అనేసి ఒక్కటి వస్తే చాలు. జనరల్ గా ఎవరైనా ఇట్టే షైన్ అయిపోతారు. సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉన్నట్టే. లైక్ మా మామగారు అసలు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, అసలు యూట్యూబ్లు ఇవి అవి అంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఫస్ట్ అనుకోలేదు. కానీ నేను మొదలు పెట్టాలనుకున్నాను, పెట్టేశాను. తర్వాత చూస్తే ఆయన మంచి కూల్ గా తీసుకున్నాను. నాది పేపర్లోని నా న్యూస్ చదివినప్పుడైతే మొత్తం ఆయన వర్క్ చేసే చోట అంతా కూడా అందరికి స్వీట్స్ పంచారంట. నాకు అది తర్వాత ఆయన చెప్పలేదు, వేరే వాళ్ళ సూపర్వైజర్ నుంచి గట్టా తెలిసింది. సో ఆ హ్యాపీనెస్ అంతా బాగుంటుంది, డబుల్ బూస్ట్ అయిపోతుంది. అండ్ మా అత్తగారు కూడా నాకు చాలా సపోర్టివ్. అండ్ మా హస్బెండ్ అయితే ఏదైనా ఒకటే, ఆయనకి నువ్వేమైనా చెయ్యు, పిల్లలు మెయిన్ మదర్ కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ స్టడీస్ లో కానీ వాళ్ళ ఇది ఎక్కడ తగ్గకుండా వాళ్ళ యాక్టివిటీస్ ఉండాలి, ప్లస్ నువ్వు చేసుకో, నేనేం కాదన్నా, కానీ వాళ్ళది ఎక్కడ తగ్గకూడదు అంటారు. సో ఆబ్వియస్లీ ఎస్, అంటే ఇద్దరు వర్కింగ్ అనేటప్పుడు ఒకరైతే రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు సరే నువ్వు వర్క్ చేస్తేవు నేను చెయ్యను అనేసి అనుకోవడం కాకుండా, ఇప్పుడు ఉమెన్ ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే, ఇప్పుడు మెన్ అసలు ఓకే వాళ్ళకి సంబంధం లేదు అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కానీ వాళ్ళకి కంపల్సరీ మీరు చెయ్యాలి. వాళ్ళ వర్క్ అనేది 100% చేయాలి. మనం ఈ రోజు మానేసినా సరే ఎవడు అడగదు మనల్ని. అదే అబ్బాయి కూర్చున్నాడంటే మనకు వెంటనే క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళకి వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళు చేసే పనులు మనకి సపోర్ట్ ఉంటారు. కానీ మనం చేసుకునే పనులు మనం అలా డిజైన్ చేసుకోవాలి. దేనికి మనం ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఇన్లాస్ ఉన్నారు అంటే వాళ్ళని పక్కాగా చూసుకోవాలి. అది ఏది కూడా తక్కువ చేయకూడదు. అది మనకి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అయితే యాజ్ ఎ మదర్ జాబ్ అండ్ కోడలుగా గానీ వాళ్ళకి చూసుకుంటూ ఉండాలి. ఎవరిని నొప్పించకూడదు, మన పని మనం చేసేసుకోవాలి. సో అది థింక్ చేసి అలా కొంచెం వెళ్తున్నాను. లక్కీలీ కిడ్స్ కూడా నా వర్కౌట్ విషయంలో గానీ, నేను ఏదైనా వీడియో రికార్డ్ చేసుకుంటున్నా వాళ్ళు డిస్టర్బ్ చేయడం అది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు అలాగేం చేయరు. సో అంటే 2020లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 23 అంతే. 3 years 3 years 65 ఫస్ట్ 500 days లో ఫస్ట్ 500 days లోనే 50 kgs తగ్గాను. ఓకే, ఎగ్జాక్ట్లీ 500 days కి 50 kgs. 500 అంటే 1.5 year కి 50 kgs. తర్వాత నుంచి అలా మెయింటైన్ అవుతూ అప్స్ అండ్ డౌన్స్ అలాగా ఉంటూ ఉంటాయి. బట్ ఏదైనా సరే నేను ట్రాక్ పెట్టుకుంటానే గానీ కంపల్సరీ ఇంకా బక్క చిక్కిపోయి అంతగా అయిపోవాలని కాదు. బట్ ఆ లైఫ్ స్టైల్ అనేది అలా కంటిన్యూ అవ్వాలి అనేసి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు డైట్ అంటే నేను ఇందాక మీరు అన్నట్టు
ఏదైతే మనకు లోకల్ గా మనకి పండే అవును. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తింటే సరిపోతుంది అన్నారు కదా. సో ఎక్స్ట్రా అంటే స్టార్టింగ్ లో మీరు చేసిన మిస్టేక్స్ లో ఎప్పుడైనా ఎక్కువ అంటే కాస్ట్లీ లేదంటే అవుట్ ఆఫ్ నాన్ లోకల్ వెజిటేబుల్స్ కానీ అట్లాంటివి తెచ్చుకోవడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. నేను బేసిక్ గా అసలు స్టార్టింగ్ లో అయితే ఇంకా నార్మల్ ఫుడ్డే తీసుకునేదాన్ని. రోజు రైస్ కంపల్సరీ తీసుకునేదాన్ని, కాకపోతే బౌల్ మెజర్మెంట్ పెట్టుకునేదాన్ని. ఆ బౌల్లోనే కూరన్నం తిన్నా, చారన్నం తిన్నా, పెరుగన్నం తిన్నా ఆ బౌల్ కి మించకూడదు. ఆ బౌల్లో నుంచే ఒక 2 ముద్దలు తీసుకొని కూరన్నం కలుపుకునేదాన్ని, తర్వాత రసం, తర్వాత పెరుగు, ఏదైనా కానీ హోమ్ ఫుడ్డే తినాలి. ఇంట్లో అన్ని రకాల కూరగాయలు లైక్ ఒక థాలీ అనేది సెట్ చేసుకునేదాన్ని. కంపల్సరీ అన్ని రకాల వెజిటేబుల్స్ వెళ్ళాలి అని అదొకటి బేసిక్ ఇది పెట్టుకున్నాను. మార్నింగ్ కూడా నేను ఇదివరకు ఒక 4-5 ఇడ్లీలు తినేదాన్ని అయితే 2 ఇడ్లీకి అది అంతే. పోర్షన్ కంట్రోల్. సో ఆ పోర్షన్ కంట్రోల్ తోనే ఫస్ట్ స్టార్ట్ చేశాను. తర్వాత ఏంటంటే మెల్లిగా అక్కడి నుంచి అలాగ అన్ని తెలుసుకొని, ఓకే ఈ ఫుడ్డే కాదు, దీనికన్నా దీని బాబు లాంటి ఫుడ్లు చాలా ఉన్నాయి, టేస్టీగా ఉంటాయి, అవన్నీ ఎంజాయ్ చేయాలని చెప్పి ఓట్స్ తో ఇడ్లీ చేసుకునేసరికి అబ్బా ఇంత టేస్ట్ ఉంటుందా దీంట్లోని అని, ఇంత లో క్యాలరీ ఫుడ్ మనం ఎప్పుడు ఇడ్లీ రవ్వ వేసేసుకొని అలాగే ఎందుకు చేసుకోవాలి, కొంచెం డిఫరెంట్ గా వెళ్ళొచ్చు కదా. వాటికి టైం అనేది ఎక్కువ ఏం పట్టదు. మనం జస్ట్ అంటే ఇప్పుడు మీరు చేసుకునే డైట్ స్పెషల్ గా మీరు చేసుకోవాల్సింది సెపరేట్ గా చేసుకుంటాం. సో మళ్ళీ ఇంట్లో వాళ్ళకి సెపరేట్ చేయాలి. సో ఇది కూడా టైం టేకింగ్ కదా. మళ్ళీ పిల్లల్ని స్కూల్ కి పంపించడము అంటే ఫస్ట్ 3 years 4 years అయితే ఎలాగో ఇంట్లోనే ఉంటారు, కానీ అది ఇంకా ఎక్కువ టైం మీకు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి అన్ని చేయాలి. కాకపోతే యాక్చువల్లీ మనకి అలవాటు చేసేసుకున్నామంటే వాళ్ళకి సెపరేట్ మనకి సెపరేట్ అవసరం ఉండదు. ఫుడ్ కూడా వాళ్ళకి అలవాటు చేసేసాను. సో బేసిక్ గా కూరగాయలన్నీ ఇప్పుడు మనం పప్పు, ఆకుకూర ఇవన్నీ ఏమైనా సరే వెజిటేబుల్స్ వేసేసుకొని పప్పు పెట్టుకుంటే వాళ్ళు తింటారు. నేను దాంతోనే వాళ్ళకి రైస్ పెట్టాను, రోటీ పెట్టాను అంటే నేను దాంతో గోధుమ రవ్వ వండుకోవడం, లేదంటే కొంచెం దాన్ని మళ్ళీ ఓట్స్ వేసేసి కిచడీలా చేసేసుకోవడం, ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. అది బేసిక్ గా మనకు ఆలోచన రావాలే గానీ 1,00,000 వస్తాయి, ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు లైవ్ క్లాసెస్ కూడా అంటే ఓన్లీ వర్కౌట్స్ కే చెప్తారా, ఇట్లా డైట్స్ కూడా? డైట్ గ్రూప్స్ అవి ఉంటాయి. సో డైట్ గ్రూప్స్ అవి రన్ చేస్తాము. ఎవ్రీ మంత్లీ గ్రూప్స్ ఉంటాయి అండ్ 100 days బ్యాచ్ కూడా ఉంటుంది అనమాట. సో అవి రన్ చేస్తాం. పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తాను ఈవినింగ్. చాలా మంది US క్లయింట్స్ అలాగా ఉంటారు. సో వాళ్ళకి ఈవినింగ్ టైంలో 1 hour ఫిట్నెస్ ఫ్రీక్ ఫ్యామిలీ ఫేస్బుక్ గ్రూప్ అన్నమాట. సో ఆ గ్రూప్ లో మొత్తం అందరూ పోస్టింగ్స్ అవి చేస్తూ ఉంటారు. ఇట్స్ లైక్ అందరికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉన్నాయి. అండ్ ఇలాగా మీకు కరెక్ట్ గా డైట్ చార్ట్స్ అవి ఇస్తూ ఎవ్రీ మంత్ మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేయడానికి అలాగా డైట్ గ్రూప్స్ అవి సెపరేట్ గా చార్జబుల్ ఇలాంటివన్నీ అన్నమాట. సో అంటే మీరు ఫ్యాట్ టు ఫిట్ అవ్వడమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్ కూడా అయిపోయాను. సో ఎర్నింగ్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్ అంతే. ఇది వెయిట్ లాస్ అంటే డ్యూయల్ బెనిఫిట్స్ అండ్ ఎర్నింగ్ నైస్ యాక్చువల్లీ. అందుకే అంటే మీలాగా అందరూ అంటే చేస్తే ఇప్పుడు మీ రిజల్ట్స్ చూసి డెఫినెట్ గా మేము ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఫాలో అయిన వాళ్ళకి ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంటే వాళ్ళు కూడా ఇట్లా సెటప్ చేసుకొని చాలా మంది ఉన్నారు, బోల్ మంది, నెంబర్ ఆఫ్ క్లయింట్స్. వాళ్ళు కూడా మళ్ళీ ఇలాగా ఫిట్నెస్ వీడియోస్ అవి చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు బాగా వెయిట్ లాస్ అయ్యాక మంచిగా వాళ్ళు ఆ ఇచ్చిన మోటివేషన్ తోని వాళ్ళు ఓన్ గాని బిజినెస్ అవి చేస్తూ చాలా రకాలుగా అన్నమాట. కొంతమందికి అప్పటి వరకు అలాగే ఏమి చేయకుండా హౌస్ వైఫ్ కింద ఉండే వాళ్ళు కూడా ఆ వెయిట్ లాస్ అవ్వడం కానీ ఇవన్నీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోని వాళ్ళు అనుకున్న టార్గెట్స్, వాళ్ళు ఏవైతే వాళ్ళకి ఏ ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ లో వెళ్ళడం చాలా చేంజెస్ అయ్యాయి. అందరూ మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా, అవన్నీ లిటరలీ నాకు చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. అందరితో షేర్ కూడా చేస్తుంటారా? ప్రతిదీ ఒకటి యూట్యూబ్ లో వచ్చే ప్రతి కమెంట్ కి నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ డైట్ గ్రూప్ లో ఉండే వాళ్ళు డైరెక్ట్ గా ఇంకా వాట్సాప్ అవి చేస్తూ ఉంటారు కదా, సో అవన్నీ స్క్రీన్ షాట్స్ పెట్టుకొని ప్రతిదీ స్టోరీ అవి అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా అంటే ఎంత టైం అంటే మీ ఇప్పుడు యూట్యూబ్ కానీ లేదంటే ఫేస్బుక్ కి కానీ ఈ కమెంట్స్ చదవడము, మళ్ళీ వాళ్ళకి రిప్లై చేయడం, మీ వీడియోస్ చేసుకోవడము, మీ వర్కౌట్స్ చేయడము, ఇదంతా ఎంత టైం తీసుకుంటారు? నేను దానికి సెపరేట్ టైం అంటూ ఏమి పెట్టుకోను. అంటే ఈ టైంలో ఇది మీరే చేసుకుంటారా? ఎడిటింగ్ నేనే, మొత్తం అన్ని నేనే. ఏది నాకు అసిస్టెంట్ గానీ ఇంకెవరు లేరు, నా పని నేనే చేసుకుంటా. అదే నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది.
సో బేసిక్గా ఎలాగా అంటే నైటే నేను నెక్స్ట్ డే లైవ్ అంటే నైటే thumbnail అవి సెట్ చేసేసుకుంటాను. సెట్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ లైవ్ అన్ని కొంచెం నాకు పైకి వెళ్ళిపోయి అక్కడ రెడీగా అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా లైవ్ అవి చేసేసుకుంటాను. తర్వాత కిడ్స్ వాళ్ళ స్నానాలు, ఒకవైపు వంట అన్ని ఫాస్ట్ అంటే కొంచెం తొందర అనమాట నాకు, బాగా తొందరగా. మనకు బేసిక్గా తొందరగా 10 seconds ముందర అంటాం కదా, అలాగా అన్నిటికీ ఏదైనా ఒక 10 seconds ముందుగానే అన్ని ప్లాన్ చేసేసుకొని ముందు రోజు నైటే అన్ని నెక్స్ట్ డేకి ఏం చేయాలి, కూరగాయలైనా కట్ చేసేసుకొని దాంతో ఈజీ అవుతుంటుంది నాకు ప్రాసెస్. సో అలా చేసేసుకొని వన్స్ కిడ్స్ వెళ్ళిపోయేసరికి మనకి ఇంకా ఫోన్ పట్టేసుకొని అటు ఇటు పనులు, ఒకవైపు వంట చేసుకుంటూ ఇంకోవైపు రిప్లై చేయడం, ఇంకేదైనా నేను ఒకవేళ మోటివేషనల్ వీడియో ఏదైనా పెట్టాలి చేయాలి అనుకుంటే ఆ టైంలో వెంటనే అక్కడికక్కడే ఏ డ్రెస్తో ఉంటే ఆ డ్రెస్తోనే ఇంకా చేసేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో బేసిక్ గా మనకి ఇప్పుడు ఏమి మనం ఏదో పెద్ద సెలబ్రిటీస్ అలాగేం కాదు కదా, అందరికి మంచిగా కనిపిస్తూనే ఇలాగా రెడీ అయ్యే చెయ్యాలని ఏం లేదు కాబట్టి నేను ఎలా ఉంటే అలాగే ప్రెజెంట్ చేసుకుంటాను. సో అలాగే నాకు అప్పుడు ఏదైనా థాట్ వచ్చింది అంటే ఇమీడియట్ గా షేర్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఇలా ఫోన్ పట్టుకొని వీడియో చేసేసి మా వాళ్ళకి షేర్ చేసేస్తుంటాను. సో ఇన్స్పైర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఎవరికైనా తెలియనివి ఏమైనా తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా మంది అంటుంటారు, ఇప్పుడే నేను ఇంకా డిసప్పాయింట్ అయ్యి ఎలా కూర్చున్నాక ఏదో ఆలోచిస్తూనే మీ వీడియోతో నాకు మళ్ళీ వెంటనే వచ్చేసింది మోటివేషన్, మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాను అనేసి అంటూ ఉంటారు. నెగిటివ్ కమెంట్స్ ఏమైనా వచ్చాయా ఎప్పుడైనా? నెగిటివ్ కమెంట్స్ అంటే స్టార్టింగ్ లోనే వచ్చాయి. స్టార్టింగ్ లోనే చాలా మంది అనమాట ఫ్రెండ్స్, కొంతమంది బాగా క్లోజ్ ఫ్రెండ్స్, కొంతమంది ఫ్యామిలీలోనే మెంబర్సే, ఎందుకు ఇలా చేస్తుంది, ఇది ఇంకేం పని లేదా, అవన్నీ వీడియోస్ తీయడం ఏంటి, అంత బాడీ వేసుకొని వీడియో తీయడం అవసరమా, ఇంతమంది చూస్తూ ఉంటారు కదా, ఇలాగా చాలా ఇరిటేటింగ్ కమెంట్స్ వచ్చేవి. నేను అప్పుడు చాలా లైట్ తీసుకున్నాను, సర్లే చూద్దాంలే అనేసి. కానీ వీడియోస్ తీయడం అయితే ఆపలేదు, ఎందుకంటే ఆ వీడియోస్ తీస్తూ ఉంటే ఆటోమేటిక్గా నేను ఎంత ప్రోగ్రెస్ ఉంది నాలో అనేది నాకు తెలుస్తుంది కదా అనేసి అలా వీడియోస్ తీసుకున్నాను. నా సాటిస్ఫాక్షన్ కోసం నేను తీసుకున్నాను, పక్కన ఉన్నోడు ఏమనుకున్నా నాకు అనవసరం, అది నేను చేసే తప్పు పని కాదు. సో దానికోసం అలా తీసుకుంటూ వెళ్ళాను. అలా అన్న వాళ్ళు, తిట్టిన వాళ్ళు కొంతమంది ఏమన్నారు, అసలు నీది వర్కౌట్స్ వల్ల కాదు, డైట్ సివియర్గా చేసేస్తున్నట్టున్నావు, అందుకనే తగ్గిపోతున్నావు అని. సరే నేను వర్కౌట్ చేయను, మీరు వర్కౌట్ చేయొద్దు, ఓన్లీ డైట్ చేసి తగ్గిపోండి చూస్తాను అని అలా చెప్తుండేదాన్ని. తర్వాత ఎవరెవరైతే అలాంటి కమెంట్స్ చేశారో వాళ్ళే నన్ను మళ్ళీ నా గ్రూప్ లో జాయిన్ అవ్వడం, అడగడం అని, అరుణ ప్లీజ్ నన్ను జాయిన్ చేసుకోవా, తగ్గట్లేదు చేయట్లేదు అనేసి. సో నేను మళ్ళీ మీరు అలా అన్నారు కదా చేశారు, అదేమన్ను హ్యాపీగా వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తూనే ఉన్నాను నేను ఇప్పటికి. సో పనినోళ్ళు ఎప్పుడు చెడ్డవారు కాదంటారు కదా, సో అదైతే ట్రూ, మనం నిరూపించుకొని చూపించుకోవాలి అంతే. అంటే అలా ఆ ఫొటోస్ మీరు ముందు నుంచే తీసుకొని తర్వాత పెడుతున్నారు కాబట్టి అది ఇది చూసే అంటే రిజల్ట్స్ చూసారు కాబట్టి మీకు అంత రెస్పాన్స్ రావడం, మళ్ళీ రావడం, తిరిగి రావడం, అన్న వాళ్ళే మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు.